Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలని, అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ఆశీర్వదించబడాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకును, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువు దేశము చేతుల నుండి తిరిగి వచ్చుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నమాట, మీ కార్యము, మీ క్రియ సఫలమవుతుంది అని. హల్లెలూయా. దేవుడు సఫలత అనుగ్రహించువాడు. సక్సెస్ని దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సఫలపరచబడతాయని, మీ కార్యం సఫలపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ఉద్యోగ విషయంలో కావచ్చు, ఒక వ్యాపార విషయంలో కావచ్చు, చదువుల్లో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, ఏ విషయంలో దేవుడు మీ కార్యం చేయాలి, ఈ క్రియ నెరవేర్చాలి, ఈ క్రియ సఫలమవుతే బాగుంటుందని మీరు దేవుని వెతుకుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆ కార్యం సఫలపరుస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమని సెలవిచ్చిన రీతిగా మనం ఎప్పుడైతే మన భారాన్ని దేవుని మీద మోపుతామో దేవుడు మన క్రియలను సఫలం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన పనులు సఫలం చేస్తారని. మీరు ఏ పని అయితే చేస్తున్నారు దాంట్లో మీకు దీవెన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తారని, మీకున్న దాన్ని దేవుడు దీవిస్తారని. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కాలువ నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలము చెట్టు వల్ల ఉంటాడు. అతడు చేయనంత కూడా సఫలమవుతుంది. మీరు చేసేదంతా కూడా సఫలమవుతుంది. యోసేపు చేసేదాన్ని దేవుడు సఫలపరిచాడు. యాకోబు చేసే పనిలో దేవుడు యాకోబుకి సఫలత అనుగ్రహించాడు. ఇస్సాకు చేసే పనిలో ఇస్సాకు 100 ప్రతిఫలం పొందాడు. దేవుడు మీ కార్యం సఫలం చేస్తాడు. మీ పనులు దేవుడు సఫలం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ ప్రార్థనలు సఫలమవుతాయని, మీ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. మీ ప్రార్థనలు సఫలపరచబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్తేర్ అనే రాణి దేవుని సన్నిధిలో ఉపవాసంలో ప్రార్థన చేసినప్పుడు రాజశాసనమే మారిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. దేవుడు మొర వినేవాడు. మీరు దేవుని సన్నిధిలో దేనికోసం అయితే ప్రార్థన చేస్తారో దేవుడు ఆ మొర ఆలకించి, ఆ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో మేలు చేస్తారని. దేవుడు మీ క్రియని, మీ కార్యాన్ని, మీ ప్రార్థనల్ని, మీ ఉద్దేశాలని, మీ పనుల్ని సఫలపరిచేవాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనము కన్నీళ్లు విడుచుటం అని ఊరకనే ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఊరకనే ఉండడం అంటే అర్థం ఏంటి? కన్నీళ్ళు విడిచుట్టు పెట్టడం మానేమంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం మానేమన్నా కాదు. ఇక్కడ ఊరకే ఉండండి, కన్నీళ్ళు విడిచడం మానేయంటే అర్థం ఏంటంటే ఒక సమస్యని, ఒక కష్టాన్ని, ఒక ఇబ్బందిని చూసి దాన్ని చూసి ఆడవద్దని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆయన చిత్త ప్రకారం ఒక మార్గం నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుకొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సనుక్కోవడం మొదలుపెట్టారు. మమ్మల్ని తీసుకొచ్చి చంపేయడానిక ఇలా తీసుకొచ్చారు, సముద్రం అడ్డు వచ్చింది, వెనకలేమో ఫరో సైన్యం అని చెప్పి సనుక్కుంటున్నప్పుడు మోషే గారు ప్రార్థన చేసి ఎలా అంటారు, మీరు భయపడద్దు, ఊరకనే ఉండి దేవుడు అనుగ్రహించే రక్షణని చూడండి అని. అక్కడ ఊరకనే ఉండడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం మానేమన్నా, దేవుని మీద ఆధారపడడం మానేమన్నా, దేవుని శుద్ధించడం మానేమన్నా కాదు. అక్కడ ఊరకనే ఉండండి అంటే అర్థం ఏంటంటే సనుక్కోవడం మానేమని, విసుక్కోవడం మానేమని, దేవుని మీద ఆధారపడమని. ఇప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నారు, కన్నీళ్ళు విడిచుట మానేమని. కన్నీళ్ళు విడిచుట మానేమంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం మానేమని కాదు. ఒక సమస్యలోకి ఇబ్బంది చూసి ఏడవడం మానేసి దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి కన్నీరు కార్చమని. ఎవరైనా ప్రార్థన విషయంలో ఊరుకోమంటే ఏం చేయకూడదంటే మనం ఊరుకోకూడదని. భర్తలోకి ఒక కార్యం నెరవేర్చబడాలి, చూపు పొందాలి. భర్తలోనే క్రీస్తు ప్రభువారు అడ్డుగా వెళ్తారన్న విషయం తెలుసుకున్న భర్తలోనే దావీదు కుమారుడు కర్ణించుకొని గట్టిగా కేకలు వేశాడు. అక్కడ శిష్యులందరూ కూడా ఏమన్నారు? ఊరుకోమన్నారు. భర్తలో ఊరుకున్నాడా? ఎవరో ఒకరు అంటారు, మీరు ప్రార్థన చేస్తుంటే ఊరుకో, ప్రార్థన చేయడం మానేమంటారు, బైబిల్ చదవడం మానేమంటారు, దేవునికి ఇస్తుంటే ఇవ్వడం మానేమంటారు, దేవుని కోసం బ్రతుకుతుంటే ఏం బ్రతుకుతోలేదు దేవుని కోసం ఊరుకో అంటారు. ఊరుకోద్దు. భర్తలో ఊరుకోలేదు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఇంకా గట్టిగా, వాళ్ళు ఊరుకోమన్నంతకైనా ఇంకా గట్టిగా ప్రార్థన చేశాడు, ఇంకా గట్టిగా అడిగాడు. చూపు పొందాడు, తన కార్యం సఫలమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభు వారు మట్లాదవారం రోజున యెరూషలేము దేవాలయాన్ని గాడిద పల్లెకి దర్శిస్తున్నప్పుడు చిన్నపిల్లలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేడ వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్నా అని చెప్పి దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి వారిని ఊరుకోబెట్టు ప్రభు, వారు నేను దావీదు కుమారుడిని రాజు కింద నేను కీర్తిస్తున్నారు ఊరుకోమంటే
అప్పుడు క్రీస్తు వారు అంటారు కదా, వారు ఊరుకునే ఎడల రాళ్ళు కూడా నన్ను ఏం చేస్తాయి, స్తుతిస్తాయని. హల్లెలూయా. ఒకవేళ చిన్నపిల్లలు కనుక స్తుతించకపోతే, మీరు స్తుతించట్లేదు, మీ వాళ్ళు చిన్నపిల్లలను స్తుతిస్తున్నారు, వాళ్ళు స్తుతించకపోతే రాళ్ళైనా స్తుతిస్తాయని దేవుడు చెప్పడం మనం చూస్తాం. అంటే దేవుడు స్తుతించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఊరుకోకూడదు. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించి మీరు ఊరుకునే ఉండే నీడల దేవుడు మనకి ఇచ్చిస్తాడని దేవుని వాక్యం రాయబడింది. అంటే అర్థం ఏంటి? విశ్రాంతి దినాన్ని మనం ప్రార్థన చేయకూడదనా, దేవుని మీద ఆధారపడకూడదనా? కాదు. మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి ఆ విషయాల్లో ఊరుకుని దేవుని విషయంలో ఊరుకోకుండా ప్రార్థన చేయడం, స్తుతించడం, దేవుని ఆరాధించడం, అలా చేసినప్పుడు మీ క్రియ, మీ కార్యం సఫలమవుతుందని దేవుడు మీకోసం చెందిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర ప్రార్థన చేయండి, ఆయన దగ్గరికి నీరు కార్చండి. కొన్నిసార్లు సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, దేవుని ఆధారపడడం మానేస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి సందర్భాలు ఎవరైనా ఉన్నారేమో, ఇంక నాకు దేవుడు వద్దు, నేను దేవుడు విడిచిపెట్టేసాను, ఇంక నేను ప్రార్థన చేయను, నేను బైబిల్ చదవను అనుకుంటున్నారేమో. దేవుడు చెప్తున్నమాట, ఊరికి కన్నీళ్ళు విడిచడం మానేయండి, వాటిని చూసి కన్నీళ్ళు విడిచడం మానేయండి. ఒకసారి మీ భారం దేవుని దగ్గర చెప్పండి. మీరు ఏ భారం మీద భరిస్తున్నారో దేవుని సన్నిధిలో మోకరించి మీ భారం అంతా, మీ ఉద్దేశం అంతా దేవుని దగ్గర చెప్పండి. మీ హృదయం దేవుని దగ్గర కుమ్మరించండి. ఆయన మీ కార్యాన్ని సఫలపరుస్తాడు అని. హల్లెలూయా. మీ పక్షాన దేవుడు పనిచేస్తాడని, మీ పక్షాన దేవుడు క్రియ చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని విశ్వసించండి. దేవుడు మీ కార్యాలు, మీ పనులు, మీ ఉద్దేశాలు, మీ ప్రార్థనలు దేవుడు సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. చూడండి. సర్వశక్తిమంతుడ, చెవుగల దేవేశ్య, ప్రభువా మీకు వేలాది వందనాలేశ్య, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలేశ్య. మీలాంటి వారు ఎవరు తండ్రి? మీలా ప్రేమించేవారు, మీలా కరుణించేవారు తండ్రి, మీలా సహాయం చేశారు ఎవరున్నారు ప్రభావ. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు దేవా మీకు వేలాది వందనాలేశ్య. ఇంతవరకు మాకు తోడైనందుకు దేవా మీకు వేలాది వందనాలేశ్య ప్రభావ. మా క్రియలు సఫలపరిచేదేవా, మా ప్రార్థనలు సఫలపరిచేదేవా, మా పనులు సఫలపరిచేదేవా, మా పక్షాలు ఉండేదేవా మీకు వేలాది వందనాలేశ్య ప్రభావ. ప్రియులు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభావ, ముట్టండి, స్వస్థపరచండి అయ్యా ప్రభావ. ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభావ, ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురండి అయ్యా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ అప్పుల బాధలో బాధపడుతున్నారు ప్రభావ, వారు లేవనెత్తమని దేవా ప్రతి మాలుకుంటున్నాడు వేసే ప్రభావ. వాగ్దానం వీక్షిస్తున్న వారి జీవితంలో ప్రభావ గొప్ప కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. మీ సహాయం, మీ సహాయాన్ని అందించండి అయ్యా ప్రభావ. గొప్ప విడుదల వారికి అనుగ్రహించండి. మేలుతో వారందరినీ తృప్తిపరచుకున్న దేవా ప్రతి మాలుకుంటున్నాడేసా మీకు వేలాది వందనాలేసా. ఉన్నతమైన స్థలాలు, ఉన్నతమైన చోట్లందరినీ చూడకూడదు, శాంతి సమాధానాలను అనుగ్రహించుకోండి దేవా. ఈ రోజు అంతట్లో ప్రభావ మీ గొప్ప కృపను అనుగ్రహించుకొని సహాయం చేయమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.